నిజంగా చెప్పండి, నా మనసును బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేవాళ్ళు ఒకళ్ళన్నా ఉంటారా? నిజంగా చెప్పండి. నా బట్టలను బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలామంది ఉంటారు. నా ఇల్లును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఉంటారు. నా వంటల రుచులను బట్టి నేను వెరీ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. నా ఉద్యోగాన్ని బట్టి నేను చాలా సాటిస్ఫైడ్, చాలా సంతోషంగా. ఓకే, నిజంగా చెప్పండి, మీ మైండ్ స్థితిని బట్టి, నీకున్న మనస్సు యొక్క విధానాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా? నా మనసు కొంచెం ప్రేమగలదైతే బాగుండేది, నా మనస్సు ఎందుకో సహించలేకపోతుంది, నా మనస్సు ఎందుకు ఒప్పుకోలేకపోతుంది, నా మనస్సు ఎందుకోనండి అరే రే అంటే సదాకాలమునకు సింహాసనం ఒక సౌలుకి దేవుడు ఇవ్వాలి అంటే అతనికి అప్పటికి ఉన్న ప్రస్తుత మనస్సు సదాకాలం సింహాసనం ఇవ్వటానికి కుదరదు. అతని మనసు కొత్త చెయ్యాలా, కొత్త మనసు ఇవ్వాలా. కొత్త మనసు రావాలంటే దానికి ముందు ఆత్మ రావాలా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కొత్త మనసు వస్తుంది. హల్లెలూయా. అంటే ఈ కొత్త మనసు దేవుడు అనుకున్నట్టు, దేవుడు కోరుకున్నట్టు సింహాసనం మీద కూర్చొని పరిపాలించటానికి, ఆ సింహాసనం మీద కూర్చొని అర్హత ప్రకారం బ్రతకటానికి, అర్హతలు సాధించటానికి, నమ్మకంగా ఉండటానికి నీ పాత మనసు తీసేస్తున్నాను, క్రొత్త మనసు నీకు ఇచ్చేస్తున్నాను. ఒక వ్యక్తి సదాకాలం పరిశుద్ధతను పొందాలి అంటే ఆత్మ రావాలి మన మీదకి, వచ్చి క్రొత్త మనసు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.